హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య శివాజీ గారి మాటలు, అనసూయ గారి మాటలు, ఈ వివాదాలు అనేవి ఈ మధ్య రోజు వీడియోస్ వస్తూనే ఉన్నాయి. దాని కూడా నేను ఒక భారతీయుని, నేను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను స్పందించాలి అనుకుంటున్నాను. అందరూ స్పందిస్తున్నప్పుడు నేను స్పందించాలి అనుకుంటున్నాను. బహుశా నేను భారతీయుని, నేను తెలంగాణ హైదరాబాద్ ఉంటున్న వ్యక్తిని. సో స్పందించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సింపుల్గా కట్ చేయాలనుకుంటున్నది ఏంటంటే, శివాజీ గారు అన్న మాటలుకి మనం అందరం బాగా స్పందిస్తున్నాం. అంటే ఆడపిల్లల బట్టల విషయంలో ఆయన మాట్లాడిన విధానము, ఆ విషయాలతో బాగా స్పందిస్తున్నాము. దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే, ఆయన అన్న రెండు విషయాలు అవి తప్పుగా అన్నాడు. దానికి అతను క్షమించండి అని కూడా అపాలజీస్, సారీ ఆ వీడియో కూడా పెట్టాడు అతను. సో అక్కడికి మనం ఆపేయాల్సింది. దానికి కొనసాగింపుగా ఈ అనసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకా సో కాల్డ్ పర్సన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే, దాన్ని ఇంకా కొనసాగింపుగా తీసుకెళ్తున్నారు. నేనేమంటానంటే, ఈయన అనడము రెండు విషయాలు తప్పే, వీళ్ళు అనే మాటలు తప్పే. ఎవరు ఈ సోకాళ్ళు చిన్మయ్య కానీ అనసూయ గారు వీళ్ళన్నా ఎవరైతే అన్నారో వాళ్ళది తప్పే ఉంది. ఈయన జస్ట్ పద్ధతికి ఉండండి అన్నాడు. దాంట్లో ఈయన రెండు మాటలు నోరు జారి మాట్లాడి ఉండొచ్చు. బహుశా అంత బాధ అనిపించి ఉండొచ్చు. అంతకన్నా ముందు మన ఒక గొప్ప హీరోయిన్ గారు తనకి అంతకన్నా ముందు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల ఎవరైనా అదే ఫీల్డ్లో ఉన్న పర్సన్ రియలైజేషన్ అయ్యి అని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఎవరైనా ఏదైనా ఈ బిహేవియర్, ఈమె డ్రెస్సింగ్ వల్ల ఇది అయ్యింది అన్నప్పుడు, అవును ఎందుకు అట్లా డ్రెస్ వేసుకోకపోయింటే ఇది అయ్యేది కాదు కదా అని ఒక మాట అంటారు. అది కామన్, ప్రతి చోట అది అయ్యేది, అదే కామన్ అని నేను అనుకుంటున్నా. ఈ సమాజంలో జరిగేది అదే సింపుల్గా. ఇప్పుడు ఈ మధ్య చూసిన వీడియోలలో కొన్ని అన్నారు, వేరే దేశంలో ఏదైనా దేశంలో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని ఉన్న అమ్మాయిని ఏమంటారంటే షీజ్ ఇండియన్, తన భారతీయురాలు అంటారు. ఎందుకు అంటే ఆ సంప్రదాయం, ఆ సంస్కృతి అనేది వచ్చింది మనకు. సంస్కృతి ఆ సాంప్రదాయం అనేది మన దేశానికి ఉన్న గొప్ప విలువలు. అనసూయ గారు అన్నారు, అది అమ్మాయిని చూస్తే డ్రెస్సులు ఎట్లా పొట్టి వేసుకుంటే టెంప్ట్ అవుతారా, అబ్బాయిలు వేసుకోవట్లేదా? ఏంటంటే అబ్బాయిలు ఎవరు వేసుకున్నారండి? అమ్మాయిలు చూపించినంత చంకలు ఇవన్నీ అబ్బాయిలు ఎవరు వేసుకుంటున్నారు? 100 మంది జనాభాలో, 100 మంది స్త్రీలలో ఆల్మోస్ట్ 70 దగ్గర 40%, 60% పద్ధతిగా ఉంటే 40% లేడీస్ అమ్మాయిలు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటున్నారండి. అబ్బాయిలు వేసుకుంటున్నారండి. తిప్పి కొడితే 10%, 15%, 20%, మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 20%. అది ఎట్లా? జిమ్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏదో వేసుకుంటారు, వాళ్ళు అంతే తప్ప మోస్ట్లీ అబ్బాయిల డ్రెస్సింగ్లు మీరు చూడండి, చాలా ఇది ఉంటుంది. అబ్బాయిల డ్రెస్సింగ్ గురించి అబ్బాయిల డ్రెస్సింగ్ ఉంది, వాళ్ళకి మాకు పైన షర్ట్ ఇచ్చారు పద్ధతులు. ఇంకా అంతకుమించి ఏముందండి? గుడిలోకి వెళ్ళినప్పుడు పంచకట్టు అది అంటారు, అది ఓకే, అది కూడా సాంప్రదాయం. అది కాకుండా అది కూడా నిండు వస్త్రమే, ఇది నిండు వస్త్రమే. కానీ మీ లేడీస్ చేసుకుంటున్నది ఏంటండి? షార్ట్ సైడ్ వేసుకుంటున్నారు జెంట్స్, ఏది నైట్ టైం వేసుకున్నది. అది దాన్ని మేము తప్పు పట్టట్లేదు. నైట్ మీరు ఇంటికాడ ఉంటున్నప్పుడు హాస్టల్లో దాన్ని తప్పు పట్టట్లేదండి. మేమేం ఆ శివాజీ గారు కొన్ని ప్లేస్లలో పబ్లిక్ డొమైన్లో మీరు పద్ధతిగా వేసుకోండి అన్నారు తప్పించి మీ హాస్టల్లో ఇంట్లో వేసుకోవద్దని చెప్పలేదండి. అర్థమవుతుందా? అబ్బాయిలకు అమ్మాయిలకు చాలా దూరం ఉంది. ఇవాళ రేపు అమ్మాయిలు పెళ్ళి అయిన తర్వాత ముగ్గులను చంపేస్తున్నారు. దాని గురించి ఏ ఒక్క లంబడి మాట్లాడదు. ఈ యొక్క లంబడా కొడుకు ఏ లంబడి ముండా మాట్లాడదు. కానీ ఇప్పుడు మాత్రం డ్రెస్ విషయం వచ్చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపేసి మొత్తం టాపిక్ అంతా ఒక అమ్మాయి ఇక్కడ ఎందుకు తిరుగుతుంది? అయిపోయింది, టాపిక్ వదిలేయాలి. ఆ టాపిక్ వదిలేసింది, అయిపోయింది. ఆయన చెప్పిండు, అపాలజీ చెప్పిండు, సారీ చెప్పిండు, వదిలేసేయండి. ఇంకా అయిపోయింది సార్, అయిపోయింది కదా, ఆయన సారీ చెప్పిండు, వదిలేసేయచ్చు కదా. పెద్ద ఎవరెవరో పెద్ద వాళ్ళు అన్నారు, ఎవరు సారీ చెప్పలేదు, చెప్పిండు. పబ్లిక్ డొమైన్లో వచ్చి అన్నాడు, మాటలు తప్పైంది, అదే డొమైన్లో వచ్చి చెప్పిండు సారీ. అక్కడ లేని నొప్పి, అక్కడ లేని బల్లి ఉచ్చ తాగిన ముండలకి, ఇంకా పైకాన వెళ్ళిన తాగిన ముండలు, ఏదైతే వీళ్ళు ఉన్న ముండలు, ఈ నాగబాబు గారు ఉన్న ముండా కొడుకులు, వీళ్ళు ఎవరికైతే చెప్తున్నా వీళ్ళందరూ ఈ చిన్న విషయాలకు తీసుకొచ్చి, చిన్న విషయం అంటే ఆబ్వియస్లీ బంగ్లాదేశ్లో హిందువుని కాల్చి చంపినప్పుడు ఉన్న టాపిక్ కన్నా ఇది పెద్ద టాపిక్ కాదు నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను సామాన్య ప్రజల్ని, నేను ఒక సామాన్య డొమైన్లో ఉన్న పర్సన్ని. నేను ఉదయం లేచి
పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయ్యాలి, ట్రాఫిక్లో ఉరకాలి, ఫైన్ మేము తప్పు చేస్తే ఫైన్లు కట్టాలి, పరిగెత్తి అన్నీ చేయాలి. కానీ అదే మామూలుగా రాజకీయ నాయకులు పబ్లిక్లో ఏమైనా రాస్తారోకో చూసినప్పుడు హెల్మెట్లు ఎవడేసుకోడు, అప్పుడు ఎవడే ఫైన్లు వేయడు. అక్కడ ఇవన్నీ సమాజంలో మేము ఒక సామాన్య ప్రజలము ఉన్న పర్సన్స్ మేమందరం ఒక పద్ధతిగా వెళ్తున్నప్పుడు పద్ధతిగానే పంటాం. అబ్బా మా ఇంట్లో నువ్వు నా చెల్లి కానీ నా కూతురే కానీ నేనైతే ఒప్పుకోనమ్మా, నేనైతే సచ్చినా ఒప్పుకోను, బరాబర్ చెప్తున్నా. నేను మాత్రం నీలాగా అనూసూయలాగా ఈ సంకలు గిది 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 ఆయన సామాన్లు అంటే మీకు కోపం వచ్చింది కదా, తల్లి రొమ్ము పాలు తాగే అవి ఏవైతే ఉన్నాయో చులబనాలు ఏమంటారు, అవి ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా తిరగాలి. మా పద్ధతులు అవి బరాబర్గా అవి. మేము హెల్మెట్లు వేసుకోకపోతే ఫైన్ కట్టడం ఎంత సామాన్య ప్రజలకి, మేము ఎంత సామాన్యులు మేము వెళ్తున్నామో. రాజకీయ నాయకులు ర్యాలీలు చేసినప్పుడు హెల్మెట్లు ఎవడైనా లంజనాకుడికి వేసుకోడు, వాళ్ళకి మాత్రం ఒక రూల్స్. మీలాంటి అనసూయ ముండలకు ఒక ముండలు, వీళ్ళకి ఒక చిన్మయ్యకి ఒక ముండలకు ఒక రూల్స్, మాలాంటి ఒక రూల్స్. మాట్లాడి తప్పు పెడితే మేము మా మీద కేసులు వేస్తారు. సింపుల్గా చెప్పేది ఒకటే అండి. ఫైనల్గా ఆయన కొన్ని విషయాలు తప్పు, 2 విషయాలు తప్పు అపాలజీస్ చెప్పాడు, అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ టాపిక్ కట్ చేసేయండి. ఏమైనా మీరు టాపిక్ మాట్లాడుంటే, బంగ్లాదేశ్లో 2 హిందువులు నాకు తెలిసింది, మళ్ళీ మొన్న ఒక హిందువు చంపేశారు. దీని గురించి ఎవరైనా మాట్లాడు. జై హింద్, భారత్ మాతాకి జై.